లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే ఆ రోజు ఇరిగేషన్కి మేము 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్ పెట్టాం. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో అతనికి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే అతను పెట్టింది 49,000 కోట్ల రూపాయలు మాత్రం. ఆ 49,000 కోట్లలో కూడా ఖర్చు పెట్టింది చూస్తే 31,000 కోట్లు మాత్రం. అందులో కూడా సగం మరి అవినీతికి మరి జమ అయినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్లో అంటే బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా 7 లక్షల బడ్జెట్ ఉన్నటువంటి రోజుల్లోనే మేము 9.9% మేము ఇరిగేషన్ కేటాయింపులు ఇస్తే ఆయన 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి స్థితిలో కూడా కేవలం 2.2% మాత్రమే ఇరిగేషన్కి ఆయన బడ్జెట్ కేటాయింపులు చేశాడని అంటే ఇరిగేషన్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశాడనే విషయం చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రత్యేకించి ఆయన పదే చెప్తూ ఉంటాడు, నేను రాయలసీమ బిడ్డని. కానీ రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు 14-19లో రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2,200 కోట్ల రూపాయలు మాత్రం. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమకి ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా దాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మళ్ళీ వీటన్నిటిని కూడా చక్కదిద్ది మళ్ళీ రాయలసీమకు మళ్ళీ ఏదైతే ఆ కృష్ణ ఏదైతే నీరు ఏదైతే ఉందో మరి ఈ యొక్క రాయలసీమ అంతా కూడా ప్రవహించేటువంటి విధంగా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి ఆయన ఆలోచనలో భాగంగానే వీళ్ళ రాయలసీమ ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అదేవిధంగా ఏదైతే మా గౌరవ మంత్రి వాళ్ళు మా శాసనసభ్యులందరి సహకారంతో మరి ఏదైతే మిగిలిన ప్రాజెక్టులు కూడా మరి ఖర్చు పెడితే కనీసం 500 కోట్ల రూపాయలు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని కూడా చాలా ప్రెజర్ ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో అప్పుడున్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాహార్తిని తీర్చడానికి అదేవిధంగా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచి సాగునీరు అందించడానికి మరి ఏదైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ చెరువులు కానీ ఆ రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే ఖచ్చితంగా అందరినీ వాళ్ళ మెయిన్ కెనాల్లో వాటర్ ఉంటేనే మరి వాళ్ళ ట్యాంక్స్ కానీ వాళ్ళ రిజర్వాయర్స్ కానీ వాళ్ళ పొలాల్లో కానీ ఆఖరి ఎకరం వరకు నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మెయిన్ కెనాల్ ని ఇమ్మీడియట్లీ మరి ఎక్స్టెండ్ చేసి వెంటనే మళ్ళీ తర్వాత ఈ సీజన్ ఉపయోగించుకుని మళ్ళీ దాన్ని కూడా ఎట్లా మళ్ళీ లైనింగ్ చేయాలి ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేస్తామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా మన మెయిన్ కెనాల్లో ఆ యొక్క అందరినేవాళ్ళు నీరు తీసుకొస్తే తద్వారా ఏదైతే ఈ బైరవాణి తెప్ప గాని పేరూరు అదేవిధంగా HNSS 36 ప్యాకేజీ మన అదేవిధంగా మడకశిర బ్రాంచ్ అదేవిధంగా HLC MPR ఏదైతే ఇవన్నీ ఉన్నాయో సబ్ ఏదైతే ఉన్నాయో మరి వీటన్నిటికీ కూడా ఆ సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2 కి సంబంధించి కూడా మరి ఏదైతే కదిరి పుట్టపర్తి ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రజెంట్ ఎక్కడ నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుచేత ప్రధానంగా హంద్రీ నివా మీద దృష్టి పెట్టి మళ్ళీ హంద్రీ నివా అనేది మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి అందరికి కూడా ఒక వరప్రసాదంగా మరి తీర్చిదిద్దేటువంటి విధంగా మేము పనిచేస్తామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే మేము ప్రయారిటీ ఈవేళ రాయలసీమకి ఇస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే ఈవేళ ఒక కియో మోటార్స్ ఇక్కడ వర్క్ జరుగుతుంది అని అంటే ఆ రోజు ఆ గొల్లపల్లి రిజర్వాయర్ కి చంద్రబాబు నాయుడు గారు నీరు ఇవ్వడం ద్వారానే ఈ రోజు ఇక్కడ కియో అనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న కూడా మీరు చూసారు మనం రాయలసీమకి ఇచ్చే ప్రాధాన్యత మొన్న తుంగభద్రకు సంబంధించి మరి ఏదైతే 19వ గేటు మరి ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో మరి ఆ రోజు పర్టికులర్ గా ఎందుకంటే తుంగభద్ర మీద ఆ HLC కానీ LLC కానీ ఆధారపడి ఏదైతే అనంతపురం కడప అదేవిధంగా కర్నూలు మరి ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటికీ కూడా ఎందుకంటే ఇక్కడ కనీసం బోర్లు కూడా పడి త్రాగునీరు కూడా ఉండదు అనేటువంటి స్థితిలో ఆ 19వ గేటు కొట్టుకుపోయినటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసి ఎందుకంటే మొత్తం వాటర్ అంతా కూడా పోయిన తర్వాతే మళ్ళీ స్టాప్ గేట్ ఏర్పాటు చేయగలం అనేటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం అన్నటువంటి స్థితిలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని కన్నం నాయుడు గారు ఏదైతే ఒక గేట్లు నిపుణులు ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించి అదేవిధంగా మన మంత్రివర్యులు కేశవ్ గారు మేము అదేవిధంగా మన శాసనసభ్యులు మేము దాని మీద దృష్టి పెట్టి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా
మరి ఏదైతే వాటర్ ఫ్లో ఉన్నటువంటి టైంలోనే అక్కడ మళ్ళీ స్టాప్ లాక్ గేట్ ని మేము అరేంజ్ చేయడం ద్వారా 40 టీఎంసీల నీరుని మేము అక్కడ సేవ్ చేయగలిగాం. ఎందుకంటే 70 టీఎంసీల నీరు ఉన్నప్పుడు మేము అక్కడ మరి స్టాప్ లాక్ గేట్ ని పెట్టాం. జనరల్ గా అయితే మొత్తం నీరంతా పోయాక డెడ్ స్టోరేజ్ అయ్యాక గేట్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అంటే ఆ రకంగా 40 టీఎంసీలు ఆ రోజు మేము నిలవ ఉండగానే గేట్లు పెట్టాం కాబట్టి ఈ రోజు మళ్ళీ అది 105 టీఎంసీ. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ప్రకటించారు, మీకు కూడా తెలుసు, కర్ణాటక ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఏదైతే రబీ మాటాల నుంచి ఖరీఫ్ కూడా నీరు రాదు, త్రాగునీరు కూడా ఇబ్బందులు వస్తాయి, ప్రజలు సహకరించాలని వాళ్ళు అనౌన్స్ చేసిన టైంలో కూడా మనం చొరవ తీసుకుని, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని మేము పనిచేసామంటే రాయలసీమ ప్రజలు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా, అత్యల్ప వర్షపాతం అనేటువంటి జిల్లా అనంతపురం, వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచనతో భాగంగానే ఆ రోజు మరి యొక్క తుంగభద్రని ఆ నీటిని మేము కాపాడుకోగలిగే. మరి రిజర్వాయర్కి చూస్తే మరి అక్కడ కూడా చాలా ఫేజ్ 2కి వస్తే దగ్గర 600-700 క్యూసెక్కులు మాత్రం. అంటే ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా సరిపోనంతటువంటి మరి నీరు కూడా రానిటువంటి స్థితి ఉంటే 5 సంవత్సరాలు వాళ్ళు మొద్దు నిద్రపోయి, మీరు కొత్తగా ఏమి పంపులు పెట్టక్కర్లా, కొత్తగా ఏమి శాంక్షన్ తీసుకురావక్కర్లా. ఆల్రెడీ ఏదైతే మాల్యాల దగ్గర నుంచి మరి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా మరి ఏదో 3850 క్యూసెక్లు సరిపడేటువంటి పంప్స్ మరి అన్ని స్టేషన్లోనూ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు కూడా వాటిని వాడలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఆ కెనాల్ ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో కనీసం దాని విస్తరణ పనులు కూడా 5 సంవత్సరాలు చేయకపోవడం వల్లే ఈ రకమైనటువంటి దుస్థితి పట్టింది. అందుకే ఈ రోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా సమీక్షలు చేసుకుంటూ ఇమ్మీడియట్లీ ఏదైతే మనకి 3850 పంపులు రెడీగా వాటర్ పంప్ చేయడానికి ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ సీజన్ కూడా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ సీజన్ కల్లా ఇమ్మీడియట్లీ 3850 క్యూసెక్కుల నీరు రాయలసీమలో ఈ హంద్రీ నివా ద్వారా ప్రవహించేటువంటి విధంగా ప్రణాళిక చేయాలి. సీజన్ వేస్ట్ అవ్వడానికి లేదని ఇప్పుడు అధికారులతో మాట్లాడుకుని వచ్చే రైనీ సీజన్ కల్లా నీరును ఉపయోగించాలనేటువంటి లక్ష్యంతో ఒక ప్రణాళిక ఈ రోజు మేము చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వరదలను కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే అక్కడ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా నింపుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ మరి ఏదైతే ఇటు హంద్రీ నివా నుంచి కానీ అదేవిధంగా అటు మరి ఏదైతే ప్రతి నీటి చుక్కను కూడా ఒప్పుడు చేస్తూ ఆ రిజర్వాయర్లు కూడా, ఎందుకంటే నేనే ఇప్పుడు ఇందాక చూస్తాను వస్తా కార్ లో ఏదైతే రిజర్వాయర్స్ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం. అందులో చూస్తే ఇప్పుడు గండికోట రిజర్వాయర్ రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమై మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితిలో. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రీ నివా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసెక్కుల నీరు సామర్థ్యంతో మరి హంద్రీ నివాకు మరి యొక్క ఎత్తిపోతలకి శ్రీకారం చుట్టడమే కాదు, ఏదైతే ముచ్చుమర్రిని కూడా దీనికి ప్యారలల్గా మరి నిర్మాణం చేసి ఈ హంద్రీ నివా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం. మరి ఈవేళ చూస్తే మరి 1800-1900 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 3850 క్యూసెక్కులు వెళ్ళాలనేటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో హంద్రీ నివాను మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి గల కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ నివాకి మరి దగ్గర 4000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 కోట్లు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి యొక్క హంద్రీ నివాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి.
అందుకే 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సిన హంద్రీనేవా ఈవేళ 20-25 టీఎంసీల నీరుని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీనేవా మరి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే 1800-1900 క్యూసెక్కులు కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం 3850 క్యూసెక్కులకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో హంద్రీనేవాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క ఉన్నతాధికారులు ఇరిగేషన్ అదేవిధంగా మేము కూడా మరి ఏదైతే హంద్రీనేవా మాల్యాల దగ్గర నుంచి మరి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకుని ఒక ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని